ఈరోజు మా వారైతే సడన్గా డ్యూటీకి అయితే వెళ్ళారండి. పిల్లలతో నా డే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అంతా చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మా వారైతే ఆల్ ఆఫ్ సడన్ డ్యూటీకి అయితే వెళ్ళారు. సో మేము ప్రజెంట్ అయితే ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉంటున్నామండి. సో పిల్లలతోటి నేను అలోన్గా ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఏంటనేది వీడియోలు మొత్తం పూర్తిగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ తినిపించి అలా కూర్చొని పెట్టేశాను. ఇంకా మా అమ్మ అయితే కిందకి వెళ్ళింది ఆడుకోవడానికి. ఇంక వీడితో కాసేపు టైం స్పెండ్ చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం అయితే చెప్పాలనిపిస్తుందండి నాకు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఏముంది పని అని అంటుంటారు. కానీ హౌస్ వైఫ్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని మేనేజ్ చేయడం, ఫ్యామిలీని హెల్తీగా ఉంచడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. అంత ఈజీ కాదు. మనం ప్రీవియస్ జనరేషన్లో ఆ సిచ్యువేషన్స్ వేరుగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యిందండి. పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చాలా టైమ్స్ ఒంటరిగానే మేనేజ్ చేయాల్సి వస్తుంది పిల్లల్ని. చాలా వరకు మనం వాళ్ళని ఎంత కేర్ఫుల్గా చూసుకున్నాం అనుకున్నా ఎక్కడో ఒక చోట కొద్దిగా అయితే మనం కిచెన్లో ఉన్నప్పుడు లేదంటే ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఈ విషయం అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే నాకు చెప్పాలనిపిస్తుంది. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి మా షన్ను నేను కిచెన్లో వర్క్ చేస్తుంటే ఒక బాటిల్లో ఉన్న లిక్విడ్ తాగేశాడు. ఆ టైంలో నాకు అసలు ఎంత టెన్షన్ అయిందంటే అంత టెన్షన్. మా వారు జస్ట్ అప్పుడే ఆఫీస్కి అయితే బయలుదేరారనమాట. సో నేను వాడే ఉన్నాం. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది అప్పుడు. సర్లే బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా వర్క్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళా. వాడికి తినిపించేసి కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్కి. అంతే 5 మినిట్స్ గ్యాప్కే తిరిగి చూడడం వాడు ఎప్పుడో తాగేసి ఉన్నాడు. చాలా టెన్షన్ అనిపించింది. ఆ రోజు నుంచి ఇంకా కేర్ఫుల్ అయ్యానండి వాళ్ళ మీద. ఆ టెన్షన్ ఇంకా పెరిగింది. సో చిన్న పిల్లలు ఉంటే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్నిసార్లు అయితే మన కోసం మనకు కూడా టైం ఇచ్చుకునేంత టైం కూడా ఉండదన్నమాట. కానీ హౌస్ వైఫ్ చేసే చాలా వరకు పనులు బయటకు కనిపించవండి. సో పిల్లలతోటి మీకు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా అండి? ఎదురై ఉంటే మీరు ఎలా ఫేస్ చేశారు ఏంటి? కమెంట్లు అయితే షేర్ చేయండి. మనలాగా ఎవరో ఒకరు పేరెంట్స్కి అయితే అది యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మన పైన మన కేర్ అనేది చాలా వరకు తీసుకోవట్లేదు. ఈవెన్ నేనైతే అసలు చాలా వరకు ఈవెన్ కిచెన్లో రాసి పెట్టుకున్నానండి నేను ఏం చేయాలి ఏంటి అనేది. అంతలా రొటీన్ ఉంటుందన్నమాట వర్క్ అనేది. పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, ఇంటిని మేనేజ్ చేయడము. హౌస్ వైఫ్ అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్ అండి. ఇట్స్ 100% రెస్పాన్సిబిలిటీ. ఒక ఫ్యామిలీని హెల్తీగా మంచిగా చూసుకోవాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి కదా. అందుకోసమే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చాయ్ చేసుకొని అయితే తాగుతున్నాను. అది కొంచెం నాకు బాగా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఏదైనా ఫుల్ స్ట్రెస్లో ఉన్నా కానీ వర్క్ ఎక్కువ అనిపించినప్పుడు కొంచెం చాయ్ అయితే చేసుకొని తాగుతూ ఉంటా. ఆ తర్వాత రొటీన్ వర్క్ అయితే మళ్ళీ రిమైనింగ్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ కమెంట్స్లో అయితే మెన్షన్ చేయకండి చాయ్ తాగితే స్ట్రాంగ్ అవుతామని. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అండి. నాకు అది రిలాక్సేషన్ కోసం నేను తాగుతుంటాను అలాగా అప్పుడప్పుడు. ఇంకా నా వర్క్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఆల్రెడీ మార్నింగే ప్రిపేర్ చేసేసానండి. మా వారు ఆఫీస్కి వెళ్ళక ముందు అంటే డ్యూటీ వెళ్ళారని చెప్పాను కదా అవుట్ సైడ్కి. సో అప్పుడు మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇంకా ఉండంగానే వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో అదన్నమాట. ఇంకా రిమైనింగ్ వర్క్స్ కొన్ని గ్రోసరీస్ సర్దుకునేవి ఉన్నాయి. అవి చూసుకొని ఇంకా పిల్లలకి తినిపించడం అట్లంతా ఉందన్నమాట ఈరోజుకి నా ప్లాన్ అయితే. ఎందుకంటే ఆల్రెడీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి ఇంక లంచ్ ప్రిపేర్ చేసే టైం అయితే తగ్గింది కొద్దిగా. సో ఆ టైంలో ఇంక రిమైనింగ్ వర్క్స్ ఏవైతుందో అవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా షన్ను అయితే పడుకున్నాడు. ఇష్యూకి అయితే అన్నం తినిపిస్తున్నాను. ఆ పిల్లలంతా అంటే కదండి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకరు తినరు ఒకరు తింటారు అలా అనమాట. మాది ఇంత ఏంటంటే మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి చెరొక పిల్లలకి తినిపిస్తూ ఉంటాము. వాళ్ళు తినరు. సో అప్పుడప్పుడు తింటారనమాట. చాలా వరకు మేము తినిపిస్తూ ఉంటాము. తను ఇంకా ఆడుకొని వచ్చింది కదా అవి ఇవి చెప్తా ఉందన్నమాట. కింద ఏంటి ఎట్లా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి కొంచెం పిల్లలతో డిస్కస్ చేస్తానన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి కిందకి వెళ్ళినాక ఎట్లా ఉంటారు ఏంటి తను అడిగి కనుక్కుంటూ ఉంటాను నేను. మనం అందుకు కూడా అబ్జర్వ్ చేయాలి కదండి పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా. సో ఇవి అలాగైతే కొన్ని గ్రోసరీస్ కూడా ఉన్నాయి. అవి సర్దాలని చెప్పాను కదా ఇందాకే అవే అన్నమాట. కొన్ని ఫ్లిప్కార్ట్లో కొన్ని క్యాంటీన్లో అయితే తీసుకొచ్చాము. తీసుకొచ్చి కూడా చాలా డేస్ అవుతుంది అలా బ్యాగ్లో పెట్టేసి ఉన్నాను. అవసరమైన మాత్రం ఒక్కొక్కటి తీసి వాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా అలా అవ్వదు. ఆల్రెడీ ఇంకా వంట చేసే పని కూడా ఏం లేదు కదా అని సర్దేదైతే స్టార్ట్ చేసా. ఇంకా మా బాబు వచ్చే లోపల ఇవన్నీ సర్దేసేయాలి. ఇలా మా షన్ను లేనప్పుడే కొంచెం అన్ని వర్క్స్ ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసుకుంటూ ఉంటాను నేను.
వాడైతే అప్పుడు లేసి వచ్చేస్తున్నాడు. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అక్కడ చెప్పాలా? హాయ్. హాయ్ అన్నారు. హాయ్. ఇంకా వాడికైతే లంచ్ అయితే తినిపించేసానండి. తినిపించేసి వాళ్ళిద్దరు హాల్ అయితే టీవీ చూస్తున్నారు. వాళ్ళ అక్కకైతే చెప్పేసి వచ్చాను వాడిని చూసుకోమని చెప్పి. సో వాళ్ళిద్దరు అలా టీవీ చూస్తున్నారు. ఇంకా లోపల ఇంకా బట్టలంతా ఫోల్డ్ చేసేద్దామని చెప్పి తీసుకున్నాను. 3-4 డేస్కి ఒకసారి అలా ఫోల్డ్ చేస్తూ ఉంటాను. టైం అయితే సరిపోదండి నాకు. అందువల్ల అలాగ ఒకసారి అంతా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ పిల్లలవి మా ఆయన బట్టలంతా సపరేట్ చేసేస్తాను. వాళ్ళది చాలా ఇంపార్టెంట్ నాకు అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇది దొరకలేదు అది దొరకలేదు అని చెప్తూనే ఉంటారు. సో బెటర్ వాళ్ళదే ఫస్ట్ ఫోల్డ్ చేసి సర్దేసుకుంటాను. అది నాకు టైం ఉన్నప్పుడు అలా సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. పిల్లల బట్టలు కరెక్ట్గా మంచిగా సరిపోతూ ఉంటుంది. ఈ చిన్న బాక్స్ ఏమో మా చిన్నోడు కోసం అనమాట. ఇలా 2 తీసుకున్నాను. ఫస్ట్ చిన్నది తీసుకున్నాండి, ఆ తర్వాత పెద్దదైతే తీసుకున్నాను. ఇది తను వెళ్ళే ట్యూషన్ ఏమో మా పక్క బ్లాక్లోనే అనమాట. అందుకే అర్లీగా వచ్చేసింది. ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.